గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ప్రస్తుతం మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఫార్మసిస్టులకు ఉన్న విలువ ఏంటి అని ఈ వీడియో ద్వారా ప్రత్యేకంగా నేను తెలియజేస్తాను. అసలు ఈ మన ఫార్మసీ సిస్టమ్, మన ఫార్మసీ వ్యవస్థ ఇంత లోలో ఉండడానికి కారణం ఎవరు అంటే ఫార్మసిస్టులే. అదెలా అని మీకు డౌట్ రావచ్చు. నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. సో, బేసిక్‌గా నా పేరు అస్లం. నేను 2018లో ఫార్మసీ కంప్లీట్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ నేను ఇలా బెంగుళూరులో క్యూఏ కెమిస్ట్‌గా చేశాను. ఆ తర్వాత ఆన్‌లైన్ ఫార్మసిస్ట్‌గా చేశాను. ఆ తర్వాత లేటర్ ఆన్ 2020లో హైదరాబాద్‌లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌లో యాజ్ ఎ ఫార్మసిస్ట్‌గా జాయిన్ అయ్యాను. సో, దెన్ అప్పుడు నా శాలరీ బేసిక్‌గా తక్కువే. ఒక 3 ఇయర్స్ చేశాను. 3 ఇయర్స్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఏజీ హాస్పిటల్స్ గచ్చిబౌలిలో జాయిన్ అయ్యాను. అక్కడ ఒక 15 మంత్స్ చేసి అగైన్ నేను మళ్ళీ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌కి వచ్చాను. నేను ఈ పాస్ట్ 5 ఇయర్స్ టోటల్‌గా ఓన్లీ అవుట్ పేషెంట్ ఫార్మసీలో చేశాను. సో, ఏ డ్రగ్స్ ఏంటి, ఎలా ఇవ్వడం, ఆ తర్వాత బేసిక్‌గా పేషెంట్స్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది నాకు బేసిక్‌గా ఐడియా ఉంది. సో, అడిక్టివ్ డ్రగ్స్ కోసం వచ్చి ఎలా డిమాండ్ చేస్తారనేది, ఫార్మసిస్ట్‌కి ఎంత ఇర్రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడే వాళ్ళని చూశాను. సో, ఐ విల్ టెల్ యూ వన్ ఇన్సిడెంట్ విచ్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ఏజీ హాస్పిటల్. సో, యాక్చువల్‌గా అక్కడ ఏజీ హాస్పిటల్ అనేది గ్యాస్ట్రోకి సంబంధించింది కదా! ఎక్కువగా అక్కడ బెంగాల్ పేషెంట్స్ ఎక్కువ మంది వస్తుంటారు. తర్వాత యాక్చువల్‌గా ఏమైందంటే ఐ వాజ్ బిల్లింగ్ దేర్ అండ్ ఒక పేషెంట్ వచ్చారనమాట. అతను క్యూలో కూడా రాలేదు. సో, డైరెక్ట్ పక్కన వచ్చేసి సో, యాక్చువల్‌గా అండ్ కొలనోస్కోపీకి అక్కడ ఏజీ హాస్పిటల్‌లో ఒక 2 డ్రగ్స్ రాస్తారంట. గ్యాసెక్స్ ఒక 2 టాబ్లెట్స్ అండ్ డల్కోఫ్లెక్స్. సో, అటు రెండిటికి మహా అయితే ఒక ₹6 ఏమో అవుతది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను నాకు ఒక ₹20 నోట్ ఇచ్చాడు. ఆ నోటు యాక్చువల్‌గా మొత్తం కట్టే ఉంది. నేను అప్పుడు హిందీలో చెప్పాను, ఇది మార్చివ్వండి సార్, వేరే నోట్ ఇవ్వండి అని చెప్పాను. అప్పుడు అతను సీరియస్‌గా అవుతూ 200 నోటు మొహమే ఇట ఇసిరాడనమాట. సో, బేసిక్‌గా నేను నా పని కరెక్ట్‌గా చేస్తాను. ఎవరైనా మనకి రెస్పెక్ట్ ఇవ్వకుండా తక్కువ చేసి చూస్తూ మాట్లాడితే మాత్రం ఎదుటివారు ఏ పొజిషన్‌లో ఉన్నా ఏమైనా కూడా నేను రియాక్ట్ అవుతాను. ఖచ్చితంగా అదే నా స్వభావం అలాంటిదనమాట. బేసిక్‌గా ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను. సో, అప్పుడు ఆ పర్సన్ లైన్‌లో కూడా రాలేదు, క్యూలో కూడా రాలేదు. దట్ టూ నోట్ ఇసాడు. సో, నాకు బాగా అసల రియాక్ట్ అయ్యాననమాట. ఎందుకు ఇసిరావు? నువ్వేమనుకుంటున్నావు? వాట్ డు యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? నీ నోట్ నువ్వు తీసుకొని మర్యాదగా నువ్వు చేంజ్ లేదు అంటే నేను పే చేసి నేను బిల్ చేసేసి నీకు ఇస్తాను. అంతేగాని నువ్వు ఇస్తడం ఏంటి? ఎవరిని ఎప్పుడు తక్కువ నువ్వు చూపు చూడకు అని చెప్పేసి రియాక్ట్ అయ్యాను. అతను నీ మీద కంప్లైంట్ చేస్తే నా పేరు అస్లం, వెళ్ళి అక్కడ మేనేజర్ ఉన్నారు, వెళ్ళి కంప్లైంట్ చేయి, ఐ విల్ కమ్ అండ్ టాక్, కంప్లైంట్ చేయి. సో, అట్ దట్ టైం మొత్తం సూపర్వైజర్స్, మేనేజర్ అందరూ వచ్చారు. వచ్చి ఏం డిస్కషన్ చేశారు, ఐ డోంట్ థింక్. అతను మళ్ళీ వచ్చి నాకు, సారీ సార్ అస్లం సార్, నాదే మిస్టేక్, నేను బిహేవ్ చేసి ఉండకూడదు అని చెప్పి సారీ చెప్పి వెళ్ళాడు. సో, నేను ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే, ఎప్పుడు నీది తప్పు లేనంత వరకు ఎదుటివారికి ఎవ్వరికి నువ్వు భయపడద్దు. నీతి నిజాయితీగా నువ్వు ఉన్నంతసేపు ఎవ్వరికి భయపడద్దు. నా జీవితంలో అది నాకు న్యాచురల్గా నేను ఎవరైనా మనల్ని తక్కువ అంచనా, తక్కువ చూపుతో, చిన్న చూపుతో చూస్తున్నారు అంటే బేస్డ్ ఆన్ క్యాస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఎనీథింగ్ ఎల్స్,
డెఫినెట్గా నా వాయిస్ రైజ్ అవుతుంది. నేను ఉద్యోగం గురించి ఆలోచించను, దేని గురించి ఆలోచించను. నాకు బేసిక్గా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. అలాగే 100లో అందరూ అలాగే ఉంటారని నేను చెప్పను. 100లో 90 మంది మంచి పేషెంట్స్ వస్తారు, మంచి వాళ్ళు ఉంటారు, రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు. రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడే వాళ్ళకి మనం ఇంకా మన చేతనైనా సహాయం చేద్దాం అనిపిస్తుంది. హెల్ప్ చేసిన అటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో ఒక ఓల్డ్ ఏజ్ ఒక పెద్ద ఆయన వాళ్ళ వైఫ్ బేసిక్గా వాళ్ళ కొడుకులు ఉన్నారంట, కానీ వాళ్ళు పట్టించుకోరంట. అతనికి కొలాన్ క్యాన్సర్ అనమాట. కొలాన్ క్యాన్సర్ అయితే పాపం అతనికి ఈ పేగు ఇంటెస్టైన్ ఉంటుంది కదా, అది పూర్తిగా బయట పెట్టారు. సో ఆ ఇంటెస్టైన్ బయట పెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు స్టోమా బ్యాగ్ ఎవ్రీ 7 డేస్కి అలా స్టోమా బ్యాగ్స్ యూజ్ చేయాలి. అది విచ్ ఈజ్ అరౌండ్ ఒక్కసారికి ఆ బ్యాగ్, ఆ ప్లేట్, అవన్నీ బ్యారియర్ ప్లేట్స్ విచ్ ఈజ్ అరౌండ్ ఒక సైజుని బట్టి అవి 1000, 1100, 1500 ఇలా అవుతుంటాయి పాపం. సో వాళ్ళు పెద్దవాడ పాపం, తనకి చదువు లేదు, ఏం లేదు పాపం. అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ సైజుని బట్టి రెఫరెన్స్ నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్లు మనం సరే ఇక పాపం చదువుకోలేదు, వాళ్ళకి తెలియదు. సో మనం వెళ్ళేసి హెల్ప్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నా ముందుగా నేను ఒక 3 టైమ్స్కి సరిపడా బ్యాగ్స్ తీసివ్వడం జరిగింది. సో ఇలా మంచి వాళ్ళు ఉన్నప్పుడు మనం హెల్ప్ చేయాలనిపిస్తుంది. ఎవరైతే డబ్బు, అహంకారం, ఈ మదం చూపించి ఇలా బిహేవ్ చేసే వాళ్ళకి నేను ముందే పసిగడతాను. నాకు ముందే అర్థమవుతుంది అనమాట. ఇలాంటి వాళ్ళు ఎవరున్నా నేను సహించను అనమాట. నా వాయిస్ ఖచ్చితంగా రైజ్ చేస్తాను. వెనకాల ఇన్ఛార్జ్ ఉండి, ఆ తర్వాత ఎవరు అసిస్టెంట్ మేనేజర్లోని ఎవరున్నా కూడా నా వాయిస్ అనేది నేను రైజ్ చేస్తాను. ఎందుకు అంటే నాకు జాబ్ కన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నాకు ఇంపార్టెంట్ అనమాట. సో ఫైనల్లీ మనం యాజ్ ఏ ఫార్మసిస్ట్గా మనం మన స్థాయిని ఎందుకు కించపరచుకుంటున్నాం? ఫార్మసిస్ట్ అంటే ఓన్లీ మందులు ఇచ్చేవాడేనా? డాక్టర్ ఓన్లీ డిసీజ్ డయాగ్నోసిస్ చేస్తారు, కానీ ఆ మందు, ఆ డ్రగ్ ఇంటరాక్షన్స్, ఆ ఫార్మకాలజీ, ఆ ఏ డోస్ ఎంత, ఏంటి, ఎప్పుడు వేసుకోవాలి, ఇంకా క్లినికల్ ఫార్మసిస్ట్ అందరూ మెడిసిన్ ఇన్నోవేషన్ మొత్తం ఫార్మసీ మీదే కదా డిపెండ్ అయి ఉంటుంది. ఇండియాలో మాత్రమే ఫార్మసిస్ట్కి ఇంత చీప్గా చూస్తారు. ఎందుకు అంటే దానికి రీజన్ కూడా ఫార్మసిస్ట్లే కాదంటారా? ఎందుకంటే 4 సంవత్సరాలు అన్ని సెమిస్టర్లు కష్టపడి చదివి రాసి ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకొని చీప్గా రెంట్కి ఇస్తారు. ఎవరికి? డబ్బులు ఉన్న వాళ్ళకి రెంట్ ఇచ్చి నువ్వు షాప్ పెట్టుకోనైనా నువ్వు పెట్టుకొని మంచిగా ఎదుగు లైఫ్లో, మంచిగా నువ్వు సంవత్సరానికి 2500 చొప్పున లేదా 3000 చొప్పున ఒక సంవత్సరానికి 36,000, 30,000 తీసుకొని వాళ్ళకి రెంట్కి ఇచ్చి వాళ్ళ గ్రోత్కి నీ చదువును తాకట్టు పెడుతున్నాం. అది చూసుకొనే ప్రస్తుతం మన సమాజంలో మెడికల్ షాప్స్ అన్నీ అన్ఎడ్యుకేటెడ్, అన్ప్రొఫెషనల్. యాజ్ పర్ ఇండియన్ ఫార్మసీ యాక్ట్ ప్రకారం ఫార్మసిస్టే రన్ చేయాలి. కానీ ఇప్పుడు 10వ తరగతి ఎంటర్ఫెయిల్, ఈ అపోలోలు, ఈ మెడ్ ప్లస్లు, ఇవన్నీ వీటిలో అందరూ నాన్ ఫార్మసిస్ట్లే ఉంటారు. అందరూ నాన్ ఫార్మసిస్ట్లే. వాళ్ళ వల్ల మనం ప్రస్తుతం ఫార్మసిస్ట్లకి మర్యాద లేదు. ఇవన్నీ మనకు తెలీదు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫార్మసిస్ట్లకి, మీ సర్టిఫికేట్ని మీరు రెంట్కి ఇవ్వద్దు. ఎప్పుడైతే మీరు రెంట్కి ఇవ్వడం ఆపుతారో అప్పుడు అందరూ దారిలోకి వస్తారు. అర్థమైందా మీకు నా పాయింట్? ఇప్పుడు ఎవరెవరైతే రెంట్కి ఇచ్చుంటారో
బెస్ట్ ఆప్షన్. రిటర్న్ తీసేసుకోండి. సపోజ్ ఆ సర్టిఫికేట్ మీ పేరు మీద నడుస్తుంది కాబట్టి, లైసెన్స్ మీ పేరు మీద ఉంది కాబట్టి, సపోజ్ ఒక 10th క్లాస్ చదివేవాడు ఆ ఫార్మసీని రన్ చేస్తున్నాడు. ఏదైనా మిస్యూజ్, ఒక డ్రగ్ రాంగ్ ఇచ్చి ఆ పేషెంట్కి ఏదైనా అయితే ఎవరిని ఎవరిని పట్టుకుపోతారు? ఎవరిని జైలు వేస్తారు? చెప్పండి. కొద్ది బేసిక్ డబ్బులు ఇప్పుడు ఉంటాయి, రేపు పోతాయి. నాది సర్టిఫికేట్ టిల్ నౌ ఇప్పటి వరకు నేను ఎవ్వరికి అస్సలు రెంట్కి ఇవ్వలేదు. బొచ్చడు మంది అడిగారు, ఎవ్వరికి రెంట్కి ఇవ్వలేదు, ఇవ్వను కూడా. ఓన్గా నేనైతే పెట్టుకుంటా, నేను మాత్రమే రన్ చేసుకుంటా, నేను మాత్రమే లైసెన్స్ తీసుకుంటా, లేదంటే ఖాళీ ఉండని. సో మన ఫార్మసిస్టులకి ఇది అర్థం అవ్వాలి. బీఫార్మసీ చదివి రిజిస్ట్రేషన్ తీసుకొని నీ పీసీ సర్టిఫికేట్ ఎవరికైనా అద్దెకిస్తే నువ్వు ఫార్మసిస్ట్గా ఉన్నట్టేనా? చెప్పు. నువ్వు ఫార్మసిస్ట్గా నువ్వేం యూజ్? నువ్వు చదివి నువ్వు లైసెన్స్ తీసుకొని వాట్ ఈస్ ద యూజ్? ఒక మందుల షాప్లో, ఒక ఫార్మసీలో ఫార్మసిస్ట్ ఉండడు, కానీ వాడి పేరు మీద అయితే సర్టిఫికేట్ ఎలాడుతూ ఉంటుంది. మీకు తెలుసా ఈ విషయం? సర్టిఫికేట్ మాత్రం ఎలాడుతుంది. మీరు అనుకోవచ్చు అది కేవలం కాగితం మాత్రమే అని అనుకోవచ్చు, కానీ అది ఒక ప్రాణం, అంటే ఒకరి ప్రాణం యొక్క బాధ్యత అన్నమాట. ఈరోజు మనం ఒక సీరియస్ విషయం గురించి మాట్లాడుకుందాం. అదే అండి, పీసీ సర్టిఫికేట్ రెంటింగ్ గురించే. సో చాలా మోస్ట్ ఆఫ్ ది 99% ఫార్మసిస్ట్లో ఫిజికల్గా ఫార్మసిస్ట్ ఉండడు, కానీ సర్టిఫికేట్ ఓనర్కి నెలకి $2,000-3,000. అది సర్టిఫికేట్ ఓనర్ అంటే ఫార్మసిస్ట్కి ఓనరు ఎవరైతే షాప్ పెట్టుకుంటాడో వాడు నెలకు $2,000-3,000 ఇస్తాడు. ఓన్లీ ఇన్స్పెక్షన్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ డిఐ రేపు ఇన్స్పెక్షన్ ఉంటారు అంటే మాత్రం ఇంకా అప్పుడే ఫార్మసిస్ట్ ప్రత్యక్షం అవుతాడు అనమాట. సో ఇది మన ప్రొఫెషన్కి అవమానంగా? మీరు చెప్పండి, ఆలోచించండి. ఎవరైతే రెంట్కి ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ ఇచ్చుంటారో మీరు ఆలోచించండి. సో దానివల్ల వచ్చే ప్రమాదాలు వాట్ ఆర్ ద problems we face if you give our certificate to some others. సో ఒక షాప్లో క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ లేకపోతే రాంగ్ మెడికేషన్ ఇవ్వచ్చు, యాంటీబయాటిక్ మిస్యూజ్ అవ్వచ్చు. 5 రోజులు వాడేది 10 రోజులు వాడతాడు పేషెంట్. ఇక్కడ ఇచ్చేవాడిది ఏం పోతుంది? వాడిది కదా ప్రాబ్లం. స్టెరాయిడ్స్ మిస్యూజ్ అవుతాయి, డెఫినెట్గా స్టెరాయిడ్స్ మిస్యూజ్ అవుతాయి, డ్రగ్ ఇంట్రాక్షన్స్ అవుతాయి. షెడ్యూల్ డ్రగ్స్ ఫ్రీగా అమ్ముతారు. షెడ్యూల్ డ్రగ్స్ ఫ్రీగా నిద్రకు కావాలన్నా ఇస్తారు, దేనికైనా ఇస్తారు. సో ఒక చిన్న తప్పు వల్ల పేషెంట్కి కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు, ఓవర్డోస్ వల్ల లైఫ్ రిస్క్ రావచ్చు. అప్పుడు బాధ్యత ఎవరిది? సర్టిఫికేట్ ఇచ్చిన ఫార్మసిస్టే కదా. ఇచ్చినోడు ఎవడు ఉండడు అప్పుడు ఆ టైంలో. సర్టిఫికేట్ ఎవరిదైతే ఇస్తారో వాళ్ళే బాధ్యత వహించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో పీసీఐ రూల్స్ ప్రకారం రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఫిజికల్గా ప్రజెంట్ ఉండాలి 24 hours. అది 24 hours లైసెన్స్ ఉంటే 24 hours ఉండాలి. చెప్పండి, మీరు ఉంటున్నారా? రెంట్కి వచ్చిన వాళ్ళందరూ సర్టిఫికేట్ రెండరింగ్ ప్రూవ్ అయితే, సర్టిఫికేట్ అనేది మీరు రెంట్కి ఇచ్చారు అని ప్రూవ్ అయితే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుంది, లీగల్ కేసు పడుతుంది, ఫ్యూచర్ కెరీర్ పూర్తిగా ప్రమాదంలో పడుతుంది. మోస్ట్ 3,000 కోసం మన లైఫ్ని అంతగా అన్ని సెమిస్టర్స్ రాసి, అన్ని రికార్డ్స్ రాసి,
అన్నీ చేసి లైసెన్స్ తీసుకొని మన కెరీర్ నాశనం చేసుకోవడానికా రెంట్‌కి ఇవ్వడం? సో, ఒక 5,000 కోసం, ఒక 3,000 కోసం నీ 4 సంవత్సరాలు చదువుని, నీ ఫ్యూచర్‌ని రిస్క్ పెట్టడం సరైందా అని ఆలోచించాలి. ఎవరైతే రెంట్‌కి ఇచ్చారో, ఇస్తున్నారో, ఇవ్వబోతున్నారో అందరూ. సో, ఎమోషనల్ అండ్ రియాలిటీ ఏంటంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఎగ్జాంపుల్ జస్ట్ దిస్ నాట్ రియల్. సో, ఒకరోజు ఆ చిన్న పాపకి రాంగ్ డోస్ సిరప్ ఇచ్చారనమాట. షాప్‌లో ఫార్మసిస్ట్ లేడు. సర్టిఫికేట్ మాత్రం గోడకు మాత్రం ఉంటది. అది అయితే పక్కా ఉంటది. అది కూడా లామినేషన్ చేయించి మరీ మంచి ఫ్రేమ్ కట్టించి మరీ ఏస్తారు. అది మాత్రం పక్కా. సో, పాపకి రియాక్షన్ వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్లారు. సో, అప్పుడు వాళ్ళ మీద ఉన్న సర్టిఫికేట్ ఆ ఫ్యామిలీకి ఉపయోగపడుతుందా? లేదు కదా! అక్కడ ఫార్మసిస్ట్ ఫిజికల్లీ ఉంటే ఆ మిస్టేక్ జరగకపోయేది. సో, అన్‌ఎడ్యుకేటెడ్ 10th క్లాస్, ఇంటర్ వాళ్ళు మెడిసిన్ డిస్పెన్స్ చేయడం యాస్ పర్ పీసీఏ రూల్స్ కరెక్టా? కాదు కదా! సో, ఫార్మసీ స్టూడెంట్స్‌కి ఒక గట్టి మెసేజ్ ఏంటంటే, మీ సర్టిఫికేట్, మీ ఐడెంటిటీ, అది అద్దెకిచ్చే వస్తువు కాదు. ఇది మాత్రం మైండ్‌లో పెట్టుకోండి. సరేనా? షార్ట్ కట్స్ వల్ల ప్రొఫెషన్ డిగ్రేడ్ అవుతుంది. రెస్పెక్ట్ తగ్గిపోతుంది అంటే ఎందుకు? బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్. సో, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ మన ఫార్మసిస్ట్‌కి రెస్పెక్ట్ తగ్గిపోతుంది. సో, మనమే మన ప్రొఫెషన్‌ని ప్రొటెక్ట్ చేయాలి. సో, పవర్ ఆఫ్ హ్యాండింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ టు స్టాప్ రెంటింగ్ సర్టిఫికేట్స్. సో, మీ దృష్టిలో మెడిసిన్ అమ్మడం బిజినెస్ కావచ్చు. కానీ మెడిసిన్ ఇవ్వడం మాత్రం బాధ్యత. మెడిసిన్ ఇవ్వడం మాత్రం ఫార్మసిస్ట్ యొక్క బాధ్యత. సో, ఇవాళ నువ్వు సైలెన్స్‌గా సర్టిఫికేట్ అద్దెకిస్తే, రేపు సమాజం నిన్ను ఫార్మసిస్ట్‌గా గౌరవించదు. ప్రస్తుతం అదే జరుగుతోంది. నువ్వు సర్టిఫికేట్ రెంట్‌కి ఇచ్చి నువ్వు ఏడో ఉంటున్నావు. నిన్ను ఫార్మసిస్ట్‌గా ఎవరు గౌరవిస్తారు? గౌరవించరు కదా! రెస్పెక్ట్ కావాలంటే రెస్పాన్సిబిలిటీ తీసుకో. రెస్పెక్ట్ కావాలంటే రెస్పాన్సిబిలిటీ తీసుకో. ఇది మన ప్రొఫెషన్. దాన్ని కాపాడేది మనమే. అర్థమైందా? థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి మన ఫార్మసీ గ్రూప్స్‌కి, మన ఫార్మసీ స్టూడెంట్స్‌కి. సో, ఇప్పటి నుంచైనా ఈ సర్టిఫికేట్స్ రెంట్‌కి ఇవ్వడం అనేది మానుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.